ஹலோ, இப்படி ஃப்ரீயா? யாரை பார்த்து என்ன கேள்வி கேட்குற? நான் எப்பவுமே ஃப்ரீ தான். என்ன சொன்ன சொல்லு. மறந்ததுக்கு பனிஷ்மெண்ட்டா என்னை வெளியே கூட்டிட்டு போ, அப்ப சொல்றேன். சரி. ఏంట్రా బావా ఇంకా రాలేదు? వస్తుందిలేరా, ఆగు. అరే బాబు, టైం అయింది కదరా. అబ్బా ఉండండి పంతులు, పరిస్థితి తెలుసుకోకుండా. రే, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అనే వస్తుందిరా. నాకెందుకో తను వస్తుంది అనిపించడం లేదు. నాకు నమ్మకం ఉందిరా, తను తప్పకుండా వస్తుంది. So cute. I will be with you forever. Can I kiss you? Okay. Thank you. ఆటోనా? ట్రైన్ కదా. నమస్తే అన్న. ఏమయ్యా, నువ్వు సావడానికి నా ఆటోనే దొరికిందా? పక్క తప్పుగా. నిన్ను ఈ పరిస్థితిలో నా చూడాలి. నువ్వెంతో గొప్పవాడు అవుతావు అనుకున్నాను. దారుణంగా ఉన్నావురా. పోయి పోయి ఒక అమ్మాయి కోసం నువ్విలా మారుతావని అనుకోలేదు. నీకు నేనున్నానురా. ఐ లవ్ యూ.
ఏంట్రా? నీకేమైందిరా? ఇలా చూడరా, ఏం చేసావురా? ఏంట్రా, ఎందుకురా ఇలా చేసావు? అయ్యో, నాకు అప్పుడే తెలిసే ఈడు పెద్ద సూపర్ స్టార్ అవుతాడని. అన్నావా? ఓరి నాయనో. సంజయ్ని ఏడిపించినప్పుడు ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటే బాగుండేది. పర్వాలేదులే, వెయ్యి. సిగ్గుపడకు, నేనే కదా. సూపర్ స్టార్ అయ్యి ఒక్క రోజులో నిన్ను ఎత్తుకుపోతానా? అలాగే ఆడి కార్లో వస్తానా? ఇవన్నీ జరుగుతాయనుకుంటున్నావా? ఇలా జరిగితే నా అరే నిర్ణయాన్ని నేను ఎత్తింది మార్చుకుంటా. చాలరా అన్నా. రేయ్, ఏడ్రా అన్నయ్య? మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. ఆ సంజయ్, మీరు మొదటి సినిమాలోనే పెద్ద హీరో అయిపోయారు, కానీ ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద అంతస్తుకు చేరుకున్నారు. ఈ ఫీల్ మీకు ఎలా ఉంది? కానీ ఇది ఎలా జరిగిందో చెప్పండి. నేను ఇక్కడ కూర్చున్నందుకు కారణం మా అన్నయ్యే. బాబు, సంతోషంగా నా తోటని మీ నాన్నకే అమ్మేశానయ్యా. ఎందుకంటే నా ఎయిమ్ ఏంటంటే సినిమా తీసి సంజయ్ని హీరో చేయడమే. మీ కథలు బాగుంటాయని సంజయ్ చెప్పాడు. మనందరం కలిసి సినిమా తీస్తున్నాం, గెలుస్తున్నాం. ఈయన ఇంత పెద్ద హీరో అవడానికి కారణం మీరే అని చెప్తున్నారు. అది ఎలాగో మాకు చెప్తారా? దానికి నేను కారణం కాదమ్మా, నా మిత్రుడు కథ గణేశే. కానీ వాడిప్పుడు నాతో లేడన్న బాధ నాకుంది. ఉన్నాను ఉన్నాను. గణేశ రా, గణేశ రా. అయ్ వచ్చేసాను, వచ్చేసాను. కొత్తగా కథ రాశాను. నా కథకి హీరో నువ్వు. ఆహా, నువ్వు. ఆహా.